పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని దళిత మాదిగలకే కేటాయించాలని డిమాండ్ చేశారు దళిత ఐక్యవేదిక నేతలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని దళిత నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి పార్లమెంటు సీటును మాల సోదరులకు కాకుండా మాదిగ కమ్యూనిటీకే కేటాయించాలని ఇదివరకే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ, సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో వినతి పత్రాలు కూడా అందజేశామని తెలిపారు దళిత ఐక్యవేదిక నేతలు. గడిచిన 75 సంవత్సరాల్లో ఒక్కసారి మినహాయిస్తే అన్ని పర్యాయాలు కూడా మాదిగేతరులకే పార్లమెంటు సీటును కేటాయించారని, దీనివల్ల దళిత మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, సంక్షేమ ఫలాలు కూడా మాదిగలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 2,82,000 మంది మాదిగ ఓటర్లు ఉన్నారని, దళిత మాదిగ అభ్యర్థికే పార్లమెంటు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ నేతలు మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వకపోతే కాలుకు గజ్జె కట్టి డప్పు కొట్టి దళిత మాదిగలమంతా ఒక అభ్యర్థిని ఎన్నికల్లో నిలబెట్టి మాదిగల సత్తా ఏమిటో నిరూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు దళిత ఐక్యవేదిక నేతలు. పెద్దపల్లి పార్లమెంటు లోపల 70 సంవత్సరాల నుంచి కూడా మాదిగలకు అవకాశం ఇస్తలేరు అని చెప్పి అనే ఉద్దేశంతో మాల సోదరులు మాకు శత్రువులు కాదు, అలాగే నాతకాని వాళ్ళు కూడా మాకు శత్రువులు కాదు. మనమంతా 59 కుల బాంధవులు అందరం కలిసి కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళము. మెజార్టీ కూడా మేము మాదిగల ఉండి కూడా ఇప్పటి వరకు కూడా మాకు అవకాశం అత్తలేదు. కాబట్టి ఈ ఒక్కసారి మనం అన్నదమ్ములం కాబట్టి ఈ అవకాశం మాకు ఇవ్వాలని చెప్పని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఈ యొక్క 7 కాన్స్టిట్యున్సీ లోపల 2,82,000 ఓట్లు మెజార్టీ ఓట్లు ఉన్నటువంటి మేము మాదిగల అందరం కలిసి కూడా ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాలి. రాబోయేటువంటి బీలిమిటేషను ఈ 5 సంవత్సరాల తర్వాత జరగబోతుంది కాబట్టి అనేది జరుగుతుంది అని చెప్పి అంటా ఉన్నారు. కాబట్టి మాకు ఈ ఒకసారి అవకాశం పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ మాకు ఇవ్వాలి మాదిగలకు అని చెప్పని అన్ని పార్టీల లీడర్లను మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క పార్టీలు మాకు టికెట్ ఈసారి ఇవ్వకపోయినట్టు అంటే ఏ పార్టీ అయితే ఇయ్యదో ఆ పార్టీ కోసం తప్పకుండా మేము దప్పు కట్టి గజ్జ కట్టి దర్వేసి పాట పాడి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చినటువంటి హీరో పాత్ర పోషించినటువంటి దళితులమంతా కలిసి కూడా ఉమ్మడిగా ఒక క్యాండిడేట్ను పెట్టి మేము గెలిపించుకొని పార్లమెంటుకు పంపించడానికి కూడా కశ్మీర కూడా మేము అందరం కలిసి ఉన్నాము. మాల సోదరులు, నాతకాని సోదరులు అందరూ కలిసి కూడా ఈసారి వాళ్ళు అడిగేది న్యాయమేనా అని చెప్పని మీరు కూడా మాకు సహకరించి సంఘీభావం తెలుపుతూ మమ్మల్ని అందరినీ కలిసి కూడా మీరు పెద్ద మనసుతోటి ఆశీర్వదించాలని చెప్పని. వెంకటస్వామి కంటే ముందు కోదాడ రాయమాలు ఉండే అప్పటి నుండి మొదలుకుంటే మాల సోదరులే ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని నడిపిస్తున్నారు. ఇప్పటికైనా మమ్మలను కరుణించి ఈ యొక్క అవకాశం ఇవ్వాలి. పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ సుగుణ కుమార్ గెలిచింది కానీ అది ఉన్నా లేనట్టే అయిపోయింది. ఇప్పుడు ప్రత్యేకంగా కంపల్సరీ ఇవాళ ఈ పెద్దపల్లి పార్లమెంటు సభ్యత్వం ఇవాళ ఒక ఢిల్లీకి పోతే ఒక ప్రయోజనం అనేది ఉంటుంది, మాకు నిదర్శనం ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలు, అన్ని యూనియన్లు, అన్ని కుల సంఘాలు కలిపి ఈ యొక్క పార్లమెంటు సభ్యునిగా మాదిగ అభ్యర్థిని గెలిపించి మరి మమ్మల్ని ఆనందపరచాలని చెప్పి ఎప్పుడైతే మా మాదిగ జాతి గెలుస్తుందో మేము విశ్వాసంగా ప్రతి ఒక్కరికి పనిచేసి పెడతామని చెప్పి. జనాభా కలిగిన మాదిగలు ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో అండ్ కాన్స్టిట్యున్సీలో ఎంపీ పరిధిలో ఉన్నారు. కానీ అతి తక్కువ ఉన్న మా మాల సోదరులు అండ్ మొన్న కూడా వెంకటేష్ నేత నాతకాని సోదరునికి కూడా అవకాశం దక్కింది. ఈసారి మా నాతకాని వాళ్ళకైనా మా మాల సోదరులైనా నిజమే వాళ్ళు కొట్లాడే పోరాటం నిజమైనదే. ఖచ్చితంగా వాళ్లకు అవకాశం రావాలని వీళ్ళందరూ కూడా భావిస్తున్నారు. సంపన్న కులాలు, సంపన్న వర్గాలు అందరూ కూడా నిజంగా వాళ్ళు కొట్లాడేది నిజమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలు కూడా ఈసారి మాదిగ బిడ్డకు అవకాశం ఇచ్చేది ఉంటే ఎవరో ఒకరు మాదిగ బిడ్డ గెలుస్తారు. మా సమస్యల గురించి ఇక్కడ స్థానికుడు అయి ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎంపీ కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డ కాడికై వలసవాదులే ఇక్కడ గెలుచుకుంటూ వచ్చారు. మా స్థానికులకు ఎవరికైనా అవకాశం ఇచ్చేది ఉంటే మేము హక్కున చేర్చుకుంటామని ఈ మీడియా పక్షాన మేము తెలియజేస్తూ
కన్న తల్లి చనిపోయి 19 సంవత్సరాలైనా కూడా తన జ్ఞాపకాలను మర్చిపోకుండా తన వర్ధంతి రోజున అనాథలకు అన్నదానం చేసి కన్న రుణం తీర్చుకుంటున్నాడు ఓ కుమారుడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మి 19వ వర్ధంతి సందర్భంగా తన తల్లి జ్ఞాపకార్థం కుమారుడు గడ్డం అనిల్ సుల్తానాబాద్లోని మానసిక పునరావాస కేంద్రంలో దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేశాడు. బతికొండగానే తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకులు ఉన్న ఈ రోజుల్లో చనిపోయిన తన తల్లిని గుర్తు చేసుకుంటూ అన్నదానం చేయడం పట్ల అనిల్ను పలువురు అభినందించారు. మా అమ్మ ఈరోజు చనిపోయి 19 సంవత్సరాలు అవుతుంది. ఆ జ్ఞాపకంగా వికలాంగులకు అన్నదానం పెట్టడం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో ఆ కుటుంబం వీధిన పడింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన కందుకూరు సుభాష్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఎప్పట్లాగే ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు గమనించి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. 10,000 రూపాయల నగదు, బియ్యం, ఉప్పు, పప్పులన్నీ కాలిపోయాయి. వారికి ఇప్పుడు కట్టుబట్టలే మిగిలాయి. ప్రభుత్వం సుభాష్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పనికైనా సార్ కరెంటు గాలి ఇల్లు గాలి ఏం లేవు, బట్టలు గిట్ల లేవు. పైసలు 10,000 నిన్న తెచ్చింటే అవి కూడా బంగారం. కందుకూరి సుభాష్ గారి యొక్క ఇల్లు దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోవడం జరిగింది. వారు ఉన్న పలంగా మరి ఒక ఇల్లు మొత్తం కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దరిదాపుగా ఒక 4 నుంచి 5 లక్షల రూపాయలు వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అంటే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి గ్రామవాసుల తరపున మేము కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం దయచేసి వారిని యథావిధి పరిస్థితికి తీసుకురావాలని మేము కోరుకుంటాం. ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం కోసం రాజస్థాన్ నుండి రామేశ్వరం వరకు సాష్టాంగ నమస్కారం చేస్తూ గత 10 నెలలుగా యాత్ర చేపట్టిన రాజ్గిరి మహారాజ్ అనే భక్తుడు. రాజస్థాన్కు చెందిన రాజ్గిరి మహారాజ్ అనే భక్తుడు లోక కళ్యాణార్థం కోసం సాష్టాంగ యాత్ర చేపట్టాడు. రాజస్థాన్ నుండి రామేశ్వరం వరకు సాష్టాంగ నమస్కారం చేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చేరుకున్నాడు. గత సంవత్సరం ఏప్రిల్లో ప్రారంభించిన ఈ యాత్ర మరో 7 నెలల పాటు చేయనున్నట్లు రాజ్గిరి మహారాజ్ తెలిపాడు. శ్రీరాముని చేత ప్రతిష్ఠించబడిన రామేశ్వరంలోని పరమశివుని వద్దకు సాష్టాంగ నమస్కారం చేస్తూ వెళ్లాలని మొక్కుకున్నానని, గత సంవత్సరం ఈ ప్రయాణం మొదలుపెట్టి మరో 8 నెలల పాటు రామేశ్వరానికి చేరుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. हमने यात्रा चालू करी है 14 अप्रैल 2023 से स्टार्ट करी और ये रामेश्वरम के लिए है। इसमें हमें 10 महीने कंप्लीट हो चुके हैं और 11 माह लग गया। तो ये एक सनातन की अलग है। सनातन की अलग बोले तो सनातनी परंपराओं के उद्गम के लिए जो विलुप्त हो गई है पश्चिमी सभ्यता के सनातनी सभ्यताएं जो विलुप्त हो गई हैं उनके उद्गम के लिए
सनातन की अलग है और जन कल्याण के लिए, देश में शांति के लिए कोई ऐसी आपदा विपदा ना आए, जिसमें आदेश विनती करेंगे, जल चढ़ाएंगे, अनुष्ठान करेंगे रामेश्वरम में। విద్యార్థినిలు తమను తాము రక్షించుకోవడానికి కరాటే ఎంతో అవసరమన్నారు కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు ఈ నెల 11న కరీంనగర్ ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో జరిగిన మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు నిర్వహించగా కరాటే మాస్టర్ ఆషాఢపు సారయ్య ఆధ్వర్యంలో 35 మంది విద్యార్థులు పాల్గొనగా 9 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్, 9 మంది విద్యార్థులకు సిల్వర్ మెడల్, 12 మంది విద్యార్థులకు రజత పథకం, 5 విద్యార్థులకు బ్లాక్ పథకాలు అందుకోగా గెలుపొందిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవితో పాటు ఉపాధ్యాయులు బాలికలను అభినందించారు. కొంచెం స్మైల్ ఇవ్వండి. కరీంనగర్లో 11వ తారీఖు 2వ నెల ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారు అండర్ ఆర్గనైజేషన్ ఆఫ్ వసంత్ కుమార్ తరపు నుంచి ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో కాంపిటీషన్లో 35 మంది పార్టిసిపేట్ చేశారు. ఆ 35 మందిలో 9 మంది గోల్డ్ మెడల్, 9 మంది సిల్వర్ మెడల్, మిగతా 17 మంది బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగిందని తెలియజేస్తూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేజీబీవీ స్కూల్ నుండి 35 మంది గర్ల్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో 9 మంది గోల్డ్ మెడల్స్, 9 మంది సిల్వర్ మెడల్స్, 17 మెంబర్స్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ఆ పిల్లలందరికీ మా బ్లాక్ డ్రాగన్ కరాటే స్కూల్ నుండి అభినందనలు. మీర్జంపేట సమ్మక్క సార్లమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో రోడ్డు మరమ్మతులు చేపట్టామన్నారు మాజీ ఎంపీటీసీ పోషాల సదానందం గౌడ్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేటలోని సమ్మక్క సార్లమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కొరకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సహకారంతో రోడ్డు మరమ్మతులను మాజీ ఎంపీటీసీ పోషాల సదానందం గౌడ్ ప్రారంభించారు. మీర్జంపేట సమ్మక్క సార్లమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు రహదారి మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి మరమ్మతులు చేస్తున్నారని అడగ్గానే స్పందించి నిధులు కేటాయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. జాతర కమిటీ పాలకవర్గం, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు. ఈరోజు ఎమ్మెల్యే విజయన్న గారి ఆదేశాల మేరకు మరి 15 రోజుల క్రితం మీర్జంపేట గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తల అందరం అన్నగారు మా జాతరకు చాలా వేలాది మంది వస్తారు, మరి భక్తులకు సౌకర్యం కోసం మాకు రోడ్డు పోయించాలని అన్నగారికి విజ్ఞప్తి చేయడంతో మరి వారు స్పందించి ఈరోజు రోడ్డు మరమ్మతులు చేయించడం జరిగింది. మరి మా మీర్జంపేట కాంగ్రెస్ కార్యకర్తల మీద నమ్మకంతో మేము పోవుడుతోడే అన్నగారు మా మీద నమ్మకంతో మా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మతులు చేయించినందుకు మరి ఎమ్మెల్యే విజయన్న గారికి, అలాగే దీనికి సహకరించిన మాజీ ఎంపీపీ సారన్న గారికి, మండల అధ్యక్షుడు గాజరవేడి సదన్న గారికి, మరి దీనికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.